కాటికి కాళ్ళు చాపినోళ్ళు కృష్ణారామ అనుకోవాలి గాని ఏరే పని లేనట్టు జీవిత చరిత్రలు రాయడం ఏందా అంటున్నాడు మినిస్టర్ అచ్చెన్నాయుడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాయకుండా లోపలయ్యాలని సలహా ఇస్తున్నాడు. రాసిన బుక్కి ఎంత పేరు వస్తుందని జోగయ్య కూడా అనుకొని ఉన్నాడు. ప్రతి ఊరికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఆత్మకథలు రాసుకోవడం. ఎంత చెడ్డా పెద్ద ఆయన, పైగా అన్ని పార్టీలని ఓ చూపు చూసినోడాయ. ఆత్మకథలు రాయడం, అందులో ఏదో ఒక వ్యక్తి మీద బురద జల్లడం. శాదస్తం అనుకుంటాం గాని పెద్దోళ్ళ మాట సద్ది మోటే. ఒక ముసలాయన సరే ఇంక కాలం చెల్లిపోతున్నటువంటి టైంలో నిపాసు గల కడుపులో దాచుకోకుండా కక్కేశాడని అంత కోపమా? ఆయన యొక్క జీవిత చరిత్ర రాసి అవాకులు చవాకులు పేలుతున్నారు. మన గురించేనా ఏరే వాళ్ళ మీద కూడా అట్టాగే రాశాడా? నేను ముఖ్యమంత్రికి సలహా ఇస్తాను, వెంటనే ఇటువంటి వారిపైన కేసు నమోదు చేయాలి. వడ్డమ్మ బడవ, మర్డరేం చేయలే, సరదా పడి పుస్తకం రాశాడు అంతే. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఈ ప్రపంచంలోనే ఒక పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి మీద నీ ఆత్మ గురించి, నీ ఆత్మ పుస్తకం ప్రచారం గురించి ఇటువంటి అభూత కల్పనలు చెప్పడం అనేది చాలా తప్పు. ఏమేమి రాస్తారు? మీతో మాట్లాడుకున్నాకే జీవిత చరిత్రల జోలికి వెళ్ళమంటావా? వెంటనే ప్రభుత్వం నుంచి ఒక ఎంక్వైరీ చేసి ఇది తప్పు. మీరు భుజాలు తడువుకుంటున్నారు గాని ఎంతకంటే ఎక్కువ రాసిన వాళ్ళు ఉన్నారు. దీని మీద తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోమని చెప్పి నేను ఒక మంత్రిగా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తాను. పొరపాటున కూడా ఆ పని చేయబాకండి, జైల్లో ఇంకో పుస్తకం రాస్తాడు. దీన్ని మనం కట్టుడు చేయకపోతే ప్రతి పనికి మాలినవారు, ప్రతి ముసల కుంకలు పురే పెద్ద అంతరం సేనాంతరం లేకుండా ఏందా మాటలు? చనిపోయడానికి దగ్గర ఉన్నటువంటి ప్రతి వారు ఒక ఆత్మకథని రావడం, ఏదో ఒక నాయకుడి మీద బురదలు. ఎవరో ఆయనతో చెప్పాడనేగా రాసింది. నీ దగ్గర ఆధారాలు ఉంటే నీ మీద కేసు పెట్టాలి. పెద్ద ఆయన ఏమన్నా చేస్తే విషయం ఏందని ప్రతోడు చదువుతాడా చరిత్ర. 28 సంవత్సరాలు ఏం చేశావు? నీకే తెలియదేమో, జీవిత చరిత్ర అంటే చివర్లోనే రాస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నావు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, రాయడానికి ఖాళీ ఉండద్దా? ఆ టైం ఇప్పుడు దొరికింది. 28 సంవత్సరాలు నోరు మూసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి ఈ రకంగా నువ్వు రాసుకోవడం అనేది చాలా తప్పు.